హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు స్మార్ట్ ఫిట్ విత్ రమ్ని. సో, ఈరోజు మనం చికెన్ సూప్ ఎలాగో చేద్దాం. సో, నేను ఆల్రెడీ ఇందులో మునగాకు ఒక 1 స్పూను, కొంచెం ఆనియన్, టమోటా, ఒక పచ్చిమిర్చి ఉంటే వేసానండి. సో, కుక్కర్లో ముందు మనం అదంతా వేసేసుకొని కొంచెం చికెన్ ఒక 100 గ్రామ్స్ వేసేసుకుందాం. కుక్కర్లో పెట్టేసుకుంటే చికెన్ సూప్ అనేది మంచిగా ఒక 6-7 విజిల్‌తో హ్యాపీగా అయిపోతుంది. సో, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్టు, కొంచెం పసుపు అండ్ ఫ్యూ ఆఫ్ క్యారెట్, తర్వాత ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదా, అవి కూడా కొంచెం కట్ చేసేసి ఇందులో కొంచెం వేసేసుకున్నాను. కొంచెం చిన్న ఆనియన్ అన్నీ వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ కూడా ఒక 1 గ్లాస్ 300 ml అలాగా వేసుకున్నాను. సో, ఉప్పు పసుపు కూడా వేసేసుకొని కుక్కర్ మీద పెట్టేస్తాను ఇప్పుడు నేను దీన్ని. అంటే సింపుల్గా, అంటే దాని వెంట మనం పడక్కర్లేదనమాట. సో, సింపుల్గా ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక 3-4 కప్స్ వస్తాయి మనకి వేసుకున్న వాటర్ బట్టి. సో, దీన్ని విజిల్ పెట్టించేద్దామండి ఇప్పుడు. సో, చికెన్లో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి అండ్ వెజిటబుల్స్ అన్నీ కలర్ఫుల్గా చేసుకోవాలి. ఏం చేసుకున్నా ఉసురోమంటూ చేసుకునే కన్నా మంచిగా కలర్ఫుల్గా చేసుకుంటే మనకు కూడా తాగేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఇస్తే కలర్గా ఉన్నప్పుడు ఎవరైనా ఇచ్చినా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. లేదంటే ఒకటే కలర్తో చారు తాగినట్టు ఉంటుంది. ఇలాగా అక్కడక్కడ పీసెస్ అవి తగులుతూ ఉంటే బాగుంటుంది. సో, ఇందులో ఇంకా కావాలంటే స్వీట్ కార్న్, మటర్ కూడా వేసుకోవచ్చు, బఠానీ కూడా. బట్ నేను అవి వేసుకోవట్లేదు. సో, ఇవి మాత్రమే వేసుకుంటున్నాను ఇందులో. ఇవన్నీ వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మనం తడగా పెట్టేసుకుందాం పోపు. అంటే ఉత్తనే వేసుకునే కన్నా కొంచెం పోపు పెట్టుకుంటే టేస్టీగా ఉంటుందని ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకున్నాం. మీరు గీ వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. సో, దాంట్లో కొంచెం ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ కొత్తిమీర, ఈ 2 మాత్రమే వేసి కొంచెం చిట్పట్లాడేలాగా సౌండ్ వచ్చే వరకు ఉంచి గ్యాస్ కట్ చేస్తాను. సో, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర అనేది ఆయిల్లో ఎగితే జీలకర్రతో పాటు ఆ ఫ్లేవర్ వెరైటీగా ఉంటుందన్నమాట సూప్కి. సో, నేను అలా చేసేసుకున్నాను. సో, ఇలా చేసేసి కుక్కర్ ఎంతవరకు అయిందో చూస్తున్నాను ఫస్ట్లో. సో, ఇవి ఇంకా ఏగుతూ ఉన్నాయి. సో, కొంచెం కొత్తిమీర, మీరు ఇందులో ఆల్రెడీ కుక్కర్ పెట్టుకునేటప్పుడే సాల్ట్ పసుపు వేసేసారు కాబట్టి ఇందులో మీరు వేసుకుంటానంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవచ్చు. బట్ సూప్లో ఇంకా వేసేవేవి పడేయకుండా అనమాట. అంటే ఊసేయాల్సిన అవసరం లేదు, ఇది పక్కన పడేయాల్సిన అవసరం లేకుండా వేసుకున్నాను. సో, ఇది క్రీమీ టెక్స్చర్గా ఉండదు, ఇప్పుడంతా వాటరీగా ఉంటుంది. మంచిగా ఎగుతున్నాయి కదా, కలర్ఫుల్గా ఉంది. సో, దీంట్లో మనం కుక్కర్లోంచి తీసింది కొంచెం ఎంత వేడది చెక్ చేసుకొని ఓపెన్ చేసేసి ఒక పప్పు గుత్తి తెచ్చుకొని దాంతో కొంచెం మెదిపేసుకున్నాను. అంటే పీసెస్గా ఉంటాయి కదా క్యారెట్, అవన్నీ కొంచెం క్రష్ అయిపోతే బాగుంటుందని కొంచెం పప్పు గుత్తి తెచ్చుకొని కొంచెం ఆ చికెన్ అంతా కొంచెం మెదిపేసుకున్నాను. వాటరీతో పాటు చిన్న చిన్న పీసులు కూడా వస్తాయి. అంటే క్లియర్ సూప్ కాదు కదా ఇది. క్లియర్ సూప్ అంటే మొత్తం ఫిల్టర్ చేసేస్తాము, అది రసంలాగా ఉంటుంది. ఇలా పీసెస్ అది నోటికి తగులుతూ ఉంటే సూప్ తాగినట్టు క్రీమీగా జ్యూసీగా ఉంటుందని నేను కొంచెం మెదిపేసుకుంటున్నాను. ఇలా మెదిపేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్నీ కలుస్తాయి కూడా. సో, వాటర్ తాగేటప్పుడు వాటర్తో పాటు సూప్తో పాటు మనకి ఆ ఫ్లేవర్స్ అక్కడక్కడ పీసెస్ అవన్నీ తగులుతూ ఉంటాయి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తాగడానికి కూడా. సో, మొత్తంగా ఇలా పప్పు గుత్తితో ఫుల్గా మెదిపేసుకున్నాను. మొత్తం అంతా మెదిపేసి చక్కగా పీసెస్ చేసేసి, అంటే ఇందులో మనకు బోన్లెస్ చికెన్ కాబట్టి బోన్లు ఏం దొరకవు. మొత్తం చికెన్ పీసెస్ని కొంచెం గట్టిగా ఉన్నవన్నీ మెత్తగా చేసేసుకొని మొత్తం పప్పు చేసేసుకోవాలి. అంటే పప్పు గుత్తితో చికెన్ని పప్పు చేసేస్తున్నాను ఫుల్గా. ఇట్లా చేసేసాక మనం తడకా పెట్టుకున్న దాంట్లో మొత్తం వంపేసుకుంటున్నాము. మళ్ళీ మరగబెట్టక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మరగబెట్టేసాం కదా.
దీంట్లో మునగాకు, తర్వాత కొత్తిమీర, టమాటా అన్నీ వేసేసాం కదా! ఇప్పుడు కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. ఉడకబెట్టేటప్పుడు పెప్పర్ వేయలేదు. సాల్ట్ కొంచెం సరిపోలేదు మళ్ళీ చూసుకున్నాను. లెమన్ ఒకటే ఒక ఫుల్ లెమన్ వేశాను. అంటే సూప్స్‌లో లెమన్ వేస్తే ఇంకా బావుంటుంది ఆ ఫ్లేవరు. సో, లెమన్ ఫుల్‌గా వేసేసుకున్నా. సో, ఇప్పుడు ఇది చూడడానికి ఇలా ఉంది. కలర్‌ఫుల్‌గా అక్కడక్కడ క్యారెట్ అండ్ ఏమంటారు ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. మునగాకులు కూడా చూడండి కొంచెం డార్క్ కలర్‌కి అయిపోయినాయి. కొంచెం టేస్ట్ చూసుకున్నా బానే ఉంది. ఓకే. సో, దీన్ని మనం ఇప్పుడు హాట్‌గా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో క్రీమీ టెక్స్చర్ కావాలి, ఇంకా హోటల్స్ లాగా థిక్‌గా కావాలి అంటే సీడ్స్ ఉన్నాయి కదా! పంకిన్, వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ పౌడర్ చేసుకుంది. కొంచెం పౌడర్ వేశాను. అప్పుడు కొంచెం క్రీమీగా వచ్చింది. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. బట్ అది మా ఇంట్లో ఎప్పుడు ఆ పొడి రెడీగా ఉంటుంది కాబట్టి నేను దీంట్లో 1 స్పూన్ వేసేసుకున్నా. సో, చూడ్డానికి ఇలా ఉంది. మంచిగా వచ్చింది. సో, అది హ్యాపీగా తీసుకోవచ్చనమాట. సో, ఇది ఫైనల్‌గా నా చికెన్ సూప్. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో, దిస్ ఈజ్ రమణి న్యూట్రిషనిస్ట్, యువర్ హెల్త్ కోచ్. బై.